రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. పొరుగు దేశమైన బంగ్లాదేశ్లోని ఒక ఉగ్రవాద సంస్థ ఇప్పుడు భారతదేశానికి తలనొప్పిగా మారింది. ఇది అవడానికి బంగ్లాదేశ్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ అన్సరుల్ బాంగ్లా టీమ్ అనేటటువంటి పేరు ఏబీటీ అని ఉగ్రవాద పరిభాషలో అంటారు. ఈ అన్సరుల్ బాంగ్లా టీం ఏదైతే ఉందో ఇది అల్ఖాయిదాతో ముడిపడ్డ సంస్థ. అల్ఖాయిదాతో దీనికి సంబంధం ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రో అల్ఖాయిదా ఉగ్రవాద ఎలిమెంట్స్ తోటి దీనికి లింక్స్ ఉన్నాయి. దీంతోపాటు అల్ఖాయిదాకి సంబంధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముఠా ఏదైతే ఉందో పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తూ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముఠా, ఈ ముఠాతోటి కూడా దీనికి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్సరుల్ బాంగ్లా టీం యాక్టివిటీస్ని భారతదేశానికి చెందినటువంటి గూఢచారి వర్గాలు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నాయి ఈ ఏజెంట్స్, ఏం చేస్తున్నారు, బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటివ్స్ ఇండియాలో ఎవరున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ కార్యకలాపాలు ఏంటి, వీటన్నిటిని కూడాను మన నిఘా వర్గాలు నిశితంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాయి. నెట్వర్క్స్ గురించినటువంటి అవగాహనను, అధ్యయనాన్ని పెంచుకుంటూ ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటాయి. మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం వచ్చిన తరువాత షేక్ హసీనా వాజేద్ ఉన్నంత వరకు ఈ అన్సరుల్ బాంగ్లా పైన 2008 నుంచి నిషేధం ఉండేది. ఆ నిషేధాన్ని రద్దు చేసేశారు. అదేవిధంగా హిజ్బుల్ తెహ్రీర్ అనేటటువంటి మరొక ఉగ్రవాద సంస్థ ఉంది. ఆ సంస్థ మీద ఉన్నటువంటి బ్యాన్ని కూడా మహమ్మద్ యూనుస్ తొలగించారు. దీంతో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వము ప్రాక్టికల్గా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ఆశ్రయస్థలిగా, రక్షణ కవచంగా మారింది. వీళ్ళందరూ కూడాను మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో అన్సరుల్ బాంగ్లా యాక్టివిటీస్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అస్సాంలో ఉన్నటువంటి కోక్రాఝార్ జిల్లా, ఈ కోక్రాఝార్ జిల్లా ఇది భూటాన్ని ఆనుకుని ఉన్నటువంటి జిల్లా. ఇది బ్రహ్మపుత్రకి ఎగువన ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో బంగ్లాదేశీ ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. దీన్ని ఆనుకుని ఉన్నటువంటి గ్వాల్పాడ, ధుబ్రీ, అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ కూడాను బంగ్లాదేశీ జనాభా, మూలానికి చెందినటువంటి జనాభా ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్. ఈ కోక్రాఝార్లో గాజార్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను అన్సరుల్ బాంగ్లా కార్యకర్త. అన్సరుల్ బాంగ్లా తరఫున కోక్రాఝార్ జిల్లా అస్సాములో రకరకాల నోడల్ పాయింట్స్ని బిల్డప్ చేస్తూ బంగ్లాదేశ్లోని ఉగ్రవాద సంస్థకి సహకరించేందుకు ఇతను పనిచేస్తున్నాడు. నవంబర్ 30వ తారీఖున బెంగాల్లోని ముర్షిదాబాద్లో నౌడా అనేటటువంటి ప్లేస్ ఉంది. ఈ నౌడాలో కూడా ఇద్దరు అన్సరుల్ బాంగ్లా ఇండియన్ ఆపరేటివ్స్ అరెస్ట్ అయ్యారు. అంటే మన దేశంలో పనిచేస్తున్న అన్సరుల్ బాంగ్లా కార్యకర్తలు. ఇంటెలిజెన్స్ వర్గాల కథనం ప్రకారము పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం, ఈ రెండిట్లోనూ తమ యాక్టివిటీస్ని పెంచుకునేందుకు అన్సరుల్ బాంగ్లా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈశాన్య భారతాన్ని ఇప్పుడు ఒక హాట్స్పాట్గా మార్చటం, ఇండియాను చికాకు పెట్టడము, అటు చైనా సహకారంతో, ఇటు అమెరికాలో ఉన్నటువంటి తన ఏజెంట్స్ సహకారంతో వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈశాన్య భారతం అంతా కూడాను రగులుకొల్పినట్లయితే అమెరికన్ డీప్ స్టేట్ యొక్క ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ మొత్తం అంతా కూడాను జరుగుతోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా మహమ్మద్ యూనుస్ వచ్చిన తర్వాత డిసెంబర్ 24వ తారీఖున అల్ అమీన్ అనేటటువంటి అన్సరుల్ బాంగ్లా కీలకమైనటువంటి నాయకుడిని బంగ్లాదేశ్లోని కాశీపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు. అదేవిధంగా హారూన్ రషీద్ అనేటటువంటి మరొక కార్యకర్తను అదే జైలు నుంచి, చాపై నవాబ్గంజ్ అనేటటువంటి ప్రాంతం ఉంది, ఆ నవాబ్గంజ్ ప్రాంతం నుంచి, అక్కడ ఉన్నటువంటి జైలు నుంచి అతన్ని విడుదల చేశారు. ఇక్బాల్ హుస్సేన్ అనేటటువంటి మరొక అన్సరుల్ బాంగ్లా కార్యకర్త, చాలా కీలకమైనటువంటి ఉగ్రవాదిని కూడా జైల్లోంచి విడుదల చేశారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే జకీరుల్లా అనేటటువంటి మరొక అన్సరుల్ బాంగ్లా ఉగ్రవాది ఉన్నాడు. ఈ ఉగ్రవాది కాస్త హిందువుల పట్ల సానుభూతిని వ్యక్తం చేసేటటువంటి ఒక వీడియో బ్లాగర్ ఉన్నారు. అతని పేరు వసీకుర్ రెహమాన్ బాబు. ఈ వసీకుర్ రెహమాన్ బాబుని హత్య చేసినటువంటి కేసులో ఈ జకీరుల్లా ఉన్నాడు. వీళ్ళంతా కాకుండా అన్సరుల్ బాంగ్లా యొక్క చీఫ్గా ఉన్నటువంటి ముఫ్తీ జషీముద్దీన్ రహమానీ,
ఆయనను కూడా విడుదల చేశారు. అంటే అన్సరుల్ బాంగ్లా టీంకు చెందినటువంటి ఒక్కొక్క ఉగ్రవాదిని బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తోంది. వాళ్ళు ఇటు ఈశాన్య భారతం ప్రధానంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం అంతా కూడాను హీటప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇండియాకి ఈశాన్య భారతం నుంచి అనేక సవాళ్లు రాబోతున్నాయి. ఏ రకంగానైతే మ్యాన్మార్ నుంచి కుకీ ప్రాబ్లం మణిపూర్కి వచ్చిందో, మిజోరాంలో ఇప్పుడు కొత్తగా సమస్య పెరుగుతుందో, అటువంటి సమస్య మిగతా అనేక ప్రాంతాల్లో వచ్చేందుకు త్రిపురలో కావచ్చును, లేకపోతే కరీంగంజ్, హైలాకంది, ఈ అస్సాంలో ఉన్నటువంటి సిల్చర్, ఈ ప్రాంతాలన్నింటిలో కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను ఉద్రిక్తతల్ని పెంచే దిశగా ప్రయత్నం జరుగుతోంది. ఈ అన్సరుల్ బాంగ్లాతో పాటు హిజ్బుత్ తహరీర్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. దీని చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన పేరు నసీముల్ గనీ. ఈ నసీముల్ గనీని ఇప్పుడు బంగ్లాదేశ్ హోమ్ సెక్రటరీగా అపాయింట్ చేసింది. అంటే హోం మంత్రి అని మనం చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ హోం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి హిజ్బుత్ తహరీర్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. ఈ హిజ్బుత్ తహరీర్ 1953లో సిరియాలో ప్రారంభమైంది. సిరియాలో ఉన్నటువంటి బైతుల్ మఖ్దీస్ అనేటటువంటి ప్రాంతంలో ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించిన వ్యక్తి పేరు షేక్ తకీ అల్ దీన్ అల్ నభానీ. దీనికి 50-60 దేశాల్లో దీని శాఖలు ఉన్నాయి. దీని శాఖలు బంగ్లాదేశ్లో కూడాను ఈ మధ్య ప్రారంభమైన ఒక 10-15 సంవత్సరాల క్రితము దాని చీఫ్ ఫౌండింగ్ ఫాదర్, దాన్ని ప్రారంభించిన వ్యక్తుల్లో, బంగ్లాదేశ్లో ప్రారంభించిన వ్యక్తుల్లో ఒకడు నసీముల్ గనీ. అతను ఇప్పుడు హోమ్ సెక్రటరీ. కాబట్టి అన్సరుల్ బాంగ్లా కావచ్చును, హిజ్బుత్ తహరీర్ కావచ్చును, హిఫాజత్ ఇస్లామీ కావచ్చును, ఇటువంటి సంస్థల యాక్టివిటీస్ ఈశాన్య భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో, బీహార్లో ఉన్నటువంటి పూర్నియా, కటిహార్, కిషన్గంజ్ ప్రాంతాల్లో పెరగబోతున్నాయి. హిజ్బుత్ తహరీర్ అదేవిధంగా అన్సరుల్ బాంగ్లా కూడాను ఈశాన్య భారతాన్ని మిగతా భారతదేశాన్ని కలిపేటటువంటి సిలిగురి నెక్ని మేము బ్లాక్ చేస్తామని చెప్పి కూడాను ప్రకటించింది. మేము వాలంటీర్స్ని తయారు చేసి మొత్తం 120 కిలోమీటర్ల కారిడార్ని బ్లాక్ చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు భారత్కి చాలా ఆందోళన కలిగించేవి. అక్కడ అననుకూల ప్రభుత్వం రావడం మాత్రమే కాదు, ఈ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ఉగ్రవాదం యొక్క తక్షణ ప్రభావం బెంగాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా అస్సాంలోనూ ఉండబోతున్నాయి, త్రిపురలోనూ ఉండబోతున్నాయి. రానున్న రోజుల్లో వీటి నుంచి అనేక ప్రమాదాలు రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.